హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక ఇండోనేషియన్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు జాన్ జీ డరా. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఇద్దరు చిన్నపిల్లలను చూపిస్తారు. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. ఆ అబ్బాయి మన కథలో హీరో. అందులోను హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి పేరు డెండా అనమాట. హీరోకి ఏంటంటే ఆత్మలను చూసే శక్తి ఉంటుంది అనమాట. అందులోనూ ఆమె కూడా నేను కూడా ఆత్మలను చూస్తాను అని చెప్పేసి అంటంతో ఊరికి దూరంగా ఉన్న ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఏంటి ఆత్మలు కనిపించలేదని చెప్పేసి అంటంతో నాకు కనిపిస్తాయి నీకు కనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు. అందులోను హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది అనమాట. వీళ్ళు ఆత్మలు చూడటానికి వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్న ఆత్మలు వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాయి. దాంతో హీరో అమ్మాయితో ఏమంటాడంటే చూడు ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటుంది, అదే సెన్స్ అంటారు. కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని వాటిని నువ్వు సెన్స్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా ట్రై చేస్తుంటుంది. కానీ ఆ అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్ కలగదనమాట. సర్లే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇక్కడ కాదు మనకి, ఎందుకంటే ఆ ఆత్మలు మనల్ని చూసి అలర్ట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి అని చెప్పేసి హీరో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు పక్కనే ఒక పెద్ద తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఒక భయంకరమైన సైతాను అందులోంచి పైకి లేస్తుంది అనమాట. ఆ సైతాను కాస్త పాపం దెండాకు కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా చూసి భయపడుతుంది. దాంతో వీళ్ళిద్దరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు. హీరో పరిగెడతాడు, కాకపోతే పాపం ఆ అమ్మాయి మాత్రం కింద పడిపోతుంది. ఆ అమ్మాయి దగ్గరికి ఆ భయంకరమైన సైతాన్ వస్తుంది. కట్ చేస్తే సడన్ గా హీరో ఉలిక్కి పడి బెడ్ నుంచి లేచి చూస్తాడు. సో బేసికల్ గా హీరో కల వచ్చిందనమాట. అందులోని ఇది నిజంగానే జరిగింది, కాకపోతే ఇలా జరిగిందని చెప్పేసి హీరోకి మళ్ళీ కాల్ వస్తుంది. దాంతో హీరో భయపడుతూ ఉంటాడు. అందులోని హీరో పక్కన తన భార్య కూడా ఉంటుంది. ఏమైందండి అంటే ఏం లేదులే కల వచ్చిందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. హీరో ఏంటంటే షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అందులోని హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే చూడు మా ఆఫీసులో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఆ అమ్మాయి నన్ను కంటిన్యూస్ గా అడుగుతుంది మీకు కూడా పెళ్ళై చాలా కాలం అవుతుంది కదా, ఏంటి పిల్లలు పోట్లేదని చెప్పేసి అడుగుతుంది, ఏం చెప్పమంటావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏముంది ట్రై చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా నవ్వుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన భార్యని తన ఆఫీసులో డ్రాప్ చేసి తాను తన ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య కథలో హీరోయిన్ అనమాట. సో హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తనకి కళ్ళు తిరుగుతాయి. ఏంటని చెప్పేసి వెళ్ళి చెక్ చేసుకొని చూస్తే తాను గర్భవతి అవుతుంది అనమాట. ఈ విషయం కాస్త హీరో కాల్ చేసి చెప్పడంతో తను ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత సాయంత్రం హీరో ఏంటంటే తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు సడన్ గా కారు ముందు ఏదో ఆత్మ వెళ్ళినట్టు అనిపిస్తుంది. తనకేం అర్థం కాదు. తన భార్య కూడా షాక్ అవుతుంది అనమాట. ఏంటంటే బ్రేక్ చేశారని చెప్పి అంటంతో ఏదో మన కారు ముందు నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదండి పద అని చెప్పేసి అంటే హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే నిద్ర పట్టదనమాట. ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే తన భార్యని ఆఫీస్ బయట డ్రాప్ చేస్తాడు. వెంటనే హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే అదేంటండి ఇక్కడ డ్రాప్ చేశారని చెప్పి అంటంతో లేదు నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉందని చెప్పేసి హీరోయిన్ ని అక్కడే వదిలేసి హీరో మళ్ళీ ఆఫీస్ కి వెళ్లకుండా తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఒక ఆత్మ కూర్చొని ఉంటుంది. అది కూడా పెద్ద ఆవిడ ఆత్మ అనమాట. బేసికల్ గా ఆవిడ ఎవరో కాదు, హీరో చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని ఆవిడ అనమాట. మీరేంటండి ఇక్కడికి వచ్చారని చెప్పేసి హీరో చాలా క్యాజువల్ గా అడుగుతాడు. ఎందుకంటే హీరోకి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆవిడ కూడా ఏమంటుందంటే నేను చనిపోయేటప్పుడు మీ అమ్మగారి దగ్గర చాలా అప్పు తీసుకున్నాను, కట్టకుండానే చనిపోయాను, ఆ గిల్ట్ ఫీలింగ్ నాకుంది, అందుకనే ఒకసారి కలుద్దాం వచ్చానని చెప్పేసి అంటంతో సరే మా అమ్మగారితో నేను చెప్తానులే మీరు వెళ్ళిపోండి అని చెప్పంటే ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదనమాట. అందులో సడన్ గా పైన గదిలో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి వెళ్లి చూస్తే హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి దిగిన ఫోటో కింద పడి పగిలిపోతుంది. దాంతో హీరోకి డౌట్ కొడుతుంది అనమాట. మొత్తానికి ఏదో జరగబోతుంది అని చెప్పేసి కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వెళ్లి తన భార్యను పికప్ చేసుకుని ఇంటికి వస్తాడు. అందులోనూ హీరో తన భార్య కోసం పిల్లల్ని పడుకోబెట్టే వీల్ చైర్ ఉంటుంది కదా, అది గిఫ్ట్ గా కొంటాడనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఫుడ్ ప్రిపేర్ చేసి నేను వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. కానీ ఆ వీల్ చైర్ మాత్రం అలా మెల్లగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. హీరోయిన్ చూసి షాక్ అవుతుంది అనమాట. కొంపదీసి లోపల ఏమైనా వెయిట్ ఉందా అందుకని ముందుకు వస్తుందని చెప్పేసి చూస్తే లోపల ఏముండదు. కానీ సడన్ గా వీల్ చైర్ కింద నుంచి వచ్చేసి రెండు చేతులు హీరోయిన్ కాళ్ళు పట్టుకుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోయి కేకలు వేస్తుంది. హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది నీకు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ జరిగింది చెప్తుంది. నువ్వేదో భ్రమపడినట్టున్నావు, ఇక్కడ ఎవరు లేరు కదా, నువ్వేం కంగారు పడుకుని వచ్చాం కదా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం తన ఫ్రెండ్ తో చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే మా అమ్మగారికి తెలిసిన దెయ్యాలు తెలిచాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏంటంటే దెయ్యాలను చూస్తాడు, వాటిని భయపెట్టి ఇంట్లోంచి పంపించేస్తాడు, అతనితో మాట్లాడమంటావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. సాయంత్రం వచ్చిన తర్వాత హీరోతో చెప్తుంది అనమాట ఇలా మాట్లాడమంటావా అని చెప్పేసి. దాంతో హీరో కోపడతాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటని చెప్పేసి హీరోయిన్ మీద అరుస్తాడు. దాంతో హీరోయిన్ కూడా కోపడుతుంది. చూడు ఆ రోజు వీల్ చైర్ కింద నుంచి రెండు చేతులు వచ్చి నన్ను పట్టుకున్నాయి, ఆ బాధ నాకు తెలుస్తుందని చెప్పేసి తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్నానం చేస్తుంది అనమాట. స్నానం చేసేటప్పుడు కూడా సడన్ గా వెనకాల
వెనకాల నుంచి వచ్చి అదే 2 చేతులు హీరోయిన్ పట్టుకోవడంతో హీరోయిన్ మళ్ళీ కేకలు వేస్తుంది. దాంతో హీరోయిన్ వచ్చేసి హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది. మళ్ళీ హీరో నమ్మడనమాట. చూడు నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కి చెప్తుందనమాట. ఆయన ఎవరో మా ఇంటికి రమ్మని చెప్పి నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి ఆయన తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆయన ఏంటంటే కొన్ని స్టిక్స్ తీసుకొని వస్తాడనమాట. అవి తీసుకొని వచ్చి లోపలికి అడుగు పెట్టే ముందే చెప్తాడనమాట, నిజమేనమ్మా ఇంట్లో ఆత్మ ఉందని చెప్పేసి లోపలికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు సడన్ గా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. వెంటనే ఆ స్టిక్స్ దాని వైపు చూపించిన వెంటనే ఆ లైట్ నార్మల్ అయిపోతుంది. అందులోనూ ఒక్కొక్క స్టిక్ ఏంటంటే ఒక్కొక్క చోట గుచ్చుతూ ఉంటాడనమాట. అలా చేస్తున్నప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏదో వెంటనే ఆ స్టిక్స్ అన్ని విసిరేసి బయటకు వెళ్ళిపో, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, మళ్ళీ ఇక్కడికి రామాక అని చెప్పేసి అంటంతో ఆ ఇంట్లో ఉన్న ఆత్మ కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆయన కూడా సరే అమ్మ అని చెప్పేసి అంత ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేసి ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ కి మెసేజ్ చేస్తుంది అనమాట. అంతా ఓకేనండి వెళ్ళిపోయిందని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అమ్మ జాగ్రత్తగా ఉండని చెప్పేసి రిప్లై ఇస్తూ ఉంటాడు. కాకపోతే తన కారు కింద ఎవరో పడతారనమాట. కాకపోతే ఎవరు బాబు పడిందని చెప్పేసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. దాంతో ఆయనకు అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చింది ఆత్మ అని చెప్పేసి మొత్తం బయటికి దిగి తన దగ్గర ఉన్న స్టిక్స్ మొత్తం చూపించి ఎవరు వస్తారో రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఎవరు ఉండరు. సర్లే అని చెప్పేసి మళ్ళీ వెళ్లి కారులో కూర్చుంటే ఆ దెయ్యం కాస్త కారులో ఉంటుంది. వెంటనే ఆయన గొంతు నలిమేసి అక్కడే చంపేస్తుంది అనమాట. దాంతో ఆయన అక్కడే చనిపోతాడు. అందులో హీరో వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందు ఆయన ఒక స్టిక్స్ పెట్టాడు కదా, కొన్ని స్టిక్స్ అవన్నీ విరిగిపోతూ ఉంటాయి. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడి తొట్టి ఏంటంటే మెట్లు మేంచు డొలుకుంటూ వస్తుంది. దాంతో వీళ్ళిద్దరు భయపడిపోయి దాని దగ్గరికి వెళ్తారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా ఇంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వస్తుంది, పెద్ద ఆయన చెప్పాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా వచ్చాడు ఇల్లు మొత్తం చూశాడు అని చెప్పేసి. దాంతో హీరో కోపడతాడు, నేను చెప్పాను కదా నీకు తీసుకురావద్దు అని చెప్పేసి అని చెప్పంటంతో హీరోయిన్ కోపం వస్తుంది అనమాట. నీకే బాబు నువ్వు ఎలాగైనా ఉంటావు, నాకే భయం వేస్తుంది, ఇంట్లో పడుకోవాలన్న చిరాకు ఉంది, భయంగా ఉంది అని చెప్పేసి హీరో గురించి ఇంకో విషయం చెప్తుంది. మీ అమ్మ కూడా చెప్పింది నీ గురించి, నాకు నీకేదో పవర్స్ ఉన్నాయంట కదా, అందుకని నీకు ఉలికిపడే అలవాటు కూడా ఉంది నిద్రలో, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా చెప్తాడనమాట. చూడు ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు భయపడతావని చెప్పేసి చెప్పలేదు నేను, ఎందుకంటే నాకు ఆత్మలను చూసే పవర్ ఉంది, చిన్నప్పటి నుంచి చూసే పవర్ ఉంది, కాకపోతే మధ్యలో పోయింది, మళ్ళీ సడన్ గా ఈ మధ్య నాకు కనిపిస్తూ ఉంది, అందుకనే మన ఇంటికి సెపరేట్ గా ఒకసారి వచ్చి చూస్తే ఇంతకు ముందు మా ఇంట్లో పనిచేసి చనిపోయిన ముసలావిడ కనిపించింది, ఆవిడేమో అనుకున్నాను, కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరో తన భార్యకి చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కూడా భయపడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడుకు, నేను ఉన్నాను కదా అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అనమాట, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది మా అంకుల్ చనిపోయాడంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోని కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడంట, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడంట, డెడ్ బాడీ ఇంటికి తీసుకెళ్లారని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి ఇద్దరు కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే అక్కడ ఒక ఆత్మ కనిపిస్తుంది, ఒక అమ్మాయి ఆత్మ. కాకపోతే హీరోకి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు అనమాట. అందులోని హీరోయిన్ అడుగుతుంది, ఏంటి అక్కడ చూస్తున్నా అని చెప్పి అడిగితే ఒక ఆత్మ కనిపిస్తుంది నా కంటికి అని చెప్పేసి అంటాడు. అందులోని చనిపోయిన అతను కొడుకు వచ్చేసి మా నాన్న హాస్పిటల్లో కూడా నేను ఆ దయ్యాన్ని ఆపలేకపోయాను అని చెప్పేసి చనిపోయాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం హీరోని భయంకరంగా తిడుతూ ఉంటుంది. దాంతో హీరో కూడా ఏమంటాడంటే, చూడు ఆ దెయ్యం ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఇలా వస్తుందో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో లేదు మొత్తానికి ఏదో జరిగింది, నువ్వు నాకు చెప్పట్లేదు, దాస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో కోపం వచ్చేసి అనవసరంగా అతను ఇందులో తీసుకొచ్చావు, చూడు అతను చనిపోయాడు అని చెప్పేసి అంటంతో మరేం చేయమంటావు, అతను చనిపోయాడంటే అర్థం చేసుకోవాలి, ఇది ఎంత సీరియస్ విషయమో, అందులో నేను కూడా చనిపోతానేమో, నాకేం అర్థం కావట్లేదు, భయం వేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, ఒకసారి దెయ్యం కనుక నేను చంపాలి అనుకుంటే నువ్వు ఇల్లు మారినంత మాత్రం అవి నేను వదిలిపెట్టవు, నువ్వు ఎక్కడున్నా చంపుతాయి, కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు, నేను కాపాడుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళ మాకు భయపడకని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే ఉంటానని చెప్పేసి అంటుంది. ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా ఇద్దరు పడుకుంటారు. సడన్ గా బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో కూడా మెలకు వచ్చి బయటికి వెళ్ళి చూస్తే ఎవరో తన మొహం మీద టార్చ్ లైట్ వేస్తూ ఉంటారు. దాంతో హీరో కూడా టార్చ్ లైట్ ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ చిన్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ డిండా ఉంది కదా, తను ఎలాగైతే హీరోని పిలుస్తుందో ఆ దెయ్యం కూడా అలాగే పిలుస్తుంది, పరిగెడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏంటంటే ఆ దెయ్యాన్ని పట్టుకుందాం అని చెప్పేసి తను గదిలోకి వెళ్తాడు. తీరా చూస్తే ఆ దెయ్యమే హీరోకి ట్రాప్ వేసి తన నా గదిలో బంధించింది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి మెలకు వస్తుంది అనమాట. పక్కనేమో హీరో లేడు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఆ దెయ్యం వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా తప్పించుకుందాం అని చెప్పేసి పారిపోతున్నప్పుడు అనుకోకుండా మెట్లు మీద నుంచి కింద పడిపోతుంది. తనకి బాగా గాయాలవుతాయి అనమాట. ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే డోర్ పగలు కొట్టేసుకుని బయటకు వచ్చేస్తాడు. చూస్తే హీరోయిన్ కింద పడిపోయి ఉంటుంది. వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కాకపోతే డాక్టర్లు ఏంటంటే అంతా చూసి ఆ అమ్మాయికి ఇబ్బంది లేదని చెప్పేసి అంటారు, కానీ కడుపులో పెరుగుతున్న బేబీ మాత్రం ఎలా ఉందో చెప్పలేరు అనమాట, ఎందుకంటే కొంచెం టైం పడుతుందని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరుసటి ఉదయాన్నే హీరోయిన్ కి
మెలకు వస్తుంది. ఫస్ట్ హీరోయిన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నా కడుపులో ఉన్న బేబీ ఎలాగుంది అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే అంతా ఓకే, నువ్వేం కంగారు పడకు, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను ఎక్కడికి వెళ్ళొస్తానని చెప్పేసి డైరెక్ట్ గా హీరో తను చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నాడో ఏ ఊర్లో అయితే పెరిగాడో అక్కడికే బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత డిండా వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట అసలు ఏమైంది తనకి, ఏం జరిగిందని చెప్పేసి. దాంతో ఆవిడ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరో బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని పెట్టి వచ్చాడనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా పక్కనే ఉన్న కప్పు కింద పడిపోయి పగిలిపోతుంది. వెంటనే రూమ్ సర్వీసింగ్ పిలిస్తే ఆ వచ్చే రూమ్ సర్వీస్ ఆవిడ ఒంట్లోకి ఆ ఆత్మ వస్తుంది. అందులోనూ హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం దెయ్యం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు దెయ్యాలు గీయాలని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మైండ్ లో పెట్టుకో, మాకు అలాంటివి అసలు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒంట్లో ఉన్న ఆత్మ కోపం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారంటే ఆవిడని పట్టుకుంటారు. దాంతో ఆవిడ ఒంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ వచ్చేసి హీరోయిన్ గొంతు పట్టుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ పట్టుకుంటాడు. ఏమైందని చెప్పి అడిగితే ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఆత్మ వెంటాడుతున్నానని చెప్పేసి అంటంతో సరే నువ్వేం కంగారు పడుకో, అంతా కనుక్కున్నానని చెప్పేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి హీరోయిన్ తీసుకెళ్లేటప్పుడు హీరో జరిగింది మొత్తం చెప్తాడనమాట. బేసికల్ గా తనకు చిన్నప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేదని, తనకేంటంటే ఆత్మలు చూడాలని చెప్పి కోరుకుండేది కానీ ఆత్మలు మాత్రం తనకు కనపడేవి కాదని చెప్పేసి, అలాంటప్పుడే సడన్ గా ఒక ఓల్డ్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ వాళ్ళకి భయంకరమైన సైతాన్ కనిపించిందని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా వీళ్ళు వేరే లోకానికి వెళ్ళిపోయారని, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు కనిపించారని అందులోనూ ఆ అమ్మాయి హీరోతో ఒట్టేపించుకుంటుంది అనమాట. నాకేదన్నా అయితే నువ్వు నాతో పాటుకు వస్తావు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును వస్తాను అని చెప్పేసి అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే రక్త బంధనం వేయాలి, అలా వేస్తేనే స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఎలాగోలా వచ్చేస్తారు. అలా పెరిగి పెద్ద అయిన తర్వాత హీరోని ఆ అమ్మాయి విపరీతంగా ప్రేమిస్తుంది అనమాట. కాకపోతే హీరో మాత్రం వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు. అందులోనూ ఆ అమ్మాయి వచ్చేసి హీరో స్కూటీ ఎక్కుతుందని చెప్పేసి అంటుంది. కాకపోతే డిండా ఉంది కదా, తను మాత్రం ఊరుకోదనమాట, తనని పంపించేస్తుంది అక్కడ నుంచి. ఆ తర్వాత హీరో స్కూటీ ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు హీరో తిడుతూ ఉంటాడు, చూడు తనంటే నాకు చాలా ఇష్టం, తను ఎక్కించుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నా, నువ్వు ఎక్కువ అని చెప్పేసి అంటంతో ఆ డిండాకి కోపం వచ్చేస్తుంది. మధ్యలోనే దిగుతుంది. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి అలుగుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇష్టపడిన అమ్మాయి వేరే అతని బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఒక లారీ వచ్చేసి వాళ్ళిద్దరిని గుద్దేస్తుంది. వాళ్ళిద్దరు అక్కడే చనిపోతారు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కాకపోతే డిండా మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా అలాగే ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వచ్చేసి ఆ అమ్మాయితో వాళ్ళకి ఫ్యూనరల్ జరుగుతుంది కదా, వెళ్దాం పద అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం నేను రాను అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఆ డిండా హీరోతో ఏమంటుందంటే నువ్వు ఆల్రెడీ నాకు మాట ఇచ్చావు కదా, ఒకవేళ నేను కూడా చనిపోతే అక్కడికి నువ్వు కూడా రావాలని చెప్పేసి అంటంతో నీకేమైనా పిచ్చి పెట్టిందా, వాళ్ళు చనిపోయారు మనం వెళ్దాం పద అని చెప్పంటే ఏదో మాట్లాడదామని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది అనమాట. ప్రజెంట్ లో హీరో ఏంటంటే తన భార్యకి చెప్తూ ఉంటాడు అనమాట, ఆ అమ్మాయి ఇప్పుడు కూడా అలాగే ఉంది, అందులోనూ తనకు దెయ్యాలను చూడాలని చెప్పేసి కోరిక ఎక్కువైపోయి బాగా దెయ్యాలను పట్టి ఒక అతని దగ్గరికి వెళ్ళింది. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం ట్రైనింగ్ తీసుకుంది, అతని కన్నా ఎక్కువ నేర్చుకొని అతనికి గురువు అయ్యే రేంజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందని చెప్పంటే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట, అవునా అని చెప్పేసి. మరి ఎలా చనిపోయిందని చెప్పేసి అంటంతో కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఆ డిండా ఏంటంటే కాలేజ్ లో చదువుకుంటూ ఉంటుంది అనమాట. సడన్ గా ఒక రోజు ఇంటికి వస్తుంది. అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా, హీరోకి పెళ్లి అవుతుందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి అంటంతో ఇదిగో ఇలా గొడవ చేస్తావు అని చెప్పలేదని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. ఆ తర్వాత తానేంటంటే గదిలోకి వెళ్తుంది అనమాట. ఆ గదిలో హీరోతో పాటు రక్త సంబంధం అని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకుంది కదా, ఆ ఫోటో ఉంటుంది అనమాట. ఆ ఫోటో మీద వీళ్ళు పేరు రాసుకుంటారు. ఆ ఫోటో కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే లోపల పెట్టి తలిపేస్తుంది. కాకపోతే ఈ అమ్మాయికి భయంకరమైన శక్తులు ఉన్నాయి కదా, డోరు పగలు కొట్టేసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత చూడమ్మా వీడంటే నాకు ఇష్టం, అందులో వీడు నాకు మాట ఇచ్చాడని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మరి అమ్మాయి ఏమనుకుంటుందేమో గానీ ఆ ఫోటో చూసి డైరెక్ట్ గా తను ఎక్కడైతే తనకి ప్రామిస్ చేశాడో ఓల్డ్ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత తన చేతిని కట్ చేసుకొని అక్కడ భయంకరమైన సైతాన్ ఉంది కదా, ఆ సైతాన్ ఉండే ప్లేస్ లోని తాను చనిపోతుంది. ఇలా చనిపోయిందని చెప్పేసి అంటంతో కథ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. హీరోయిన్ ఏమంటుందంటే చూడు మీరు రక్త సంబంధం ద్వారా మాటించుకున్నారు, ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందని చెప్పేసి నాకు భయం వేస్తుందని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో తనకు ధైర్యం చెప్తాడు. కానీ హీరో మాత్రం లోపల భయపడిపోతూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరో హీరోయిన్ తీసుకుని ఎక్కడికి వచ్చాడంటే డిండా వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాడు అనమాట. అక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా తను అక్కడ నుంచి ఓల్డ్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఒక దెయ్యం కనిపించింది కదా హీరోకి చిన్నప్పుడు, అదే దెయ్యం ఇప్పుడు డిండా ఎక్కడుందో తనకు చూపిస్తుంది అనమాట. దాంతో హీరో కూడా అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో డిండా ఏంటంటే హీరోతో మాట్లాడుతుంది అనుకుంటే సడన్ గా హీరో ఒక్క తనుదంతుంది. దాంతో మనోడేంటి ఎగిరి అవతల పడతాడు అనమాట. బలంగా తలకి గాయం అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఎక్కడుంది, డిండా
వాళ్ళ ఇంట్లో ఉంది కదా, బయట హీరో పిలుస్తాడు అనమాట. హీరోయిన్ ఏంటంటే వచ్చాడని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉంటాడు కానీ బట్ హీరో వచ్చే సమయానికి అక్కడికి డెండా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద వలయాన్ని క్రియేట్ చేస్తుంది. సో దాంతో అక్కడున్న హీరో తన భార్య కనిపించడు, కేవలం డెండాకి మాత్రమే కనిపిస్తాడు, తనతోనే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డెండా అంటుంది అనమాట, ఇలాగా చూడు మనిద్దరం ఈ లోకంలో ప్రశాంతంగా బతుకుదాము, ఎవరితో సంబంధం లేకుండా ఉందాము, అందులోనూ నేను ఎందుకు చనిపోయాను తెలుసా, నీ కోసమే చనిపోయాను, నేను చనిపోతే ఖచ్చితంగా నువ్వు నా కోసం వస్తావు కదా, అందుకే చనిపోయాను అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. ఎందుకంటే హీరో పిలిచినట్టు అనిపిస్తుంది కదా, అందులో తనకి ఫోన్ చేసి చూస్తుంది. మరి ముఖ్యంగా ఒకవేళ ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడేమో అని చెప్పేసి అక్కడికి బయలుదేరుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కారులో వచ్చేటప్పుడు చెప్పాడు కదా, అందుకని అక్కడ బయలుదేరుతుంది. ఇంకోవైపు డెండా ఏంటంటే హీరో చెప్తుంది అనమాట, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, నీకు చూపిస్తేనే అర్థం అవుతుందని చెప్పేసి హీరోని తీసుకుని డెండా అక్కడికి వచ్చి చూస్తే హీరో అక్కడ చనిపోయి కనిపిస్తాడు. అందులోని ఇప్పుడు ఉన్నది హీరో ఆత్మ అనమాట. అందుకని డెండా హీరో ఆత్మను పట్టుకొని ఉంటుంది. మరోవైపు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోని చూసిన తర్వాత బాధ అనిపించి వెంటనే అంబులెన్స్ కాల్ చేసి హడావుడిగా అందులోనే తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు హీరో కూడా నేను వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే డెండా మాత్రం నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే హీరో ట్రై చేస్తాడు కానీ బయటికి వెళ్ళలేకపోతాడు. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో డెండా ఏమంటుందంటే నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే అందుకని ఇక్కడికి వచ్చాను, నేను నీతో మాట్లాడదామని వచ్చాను, కాకపోతే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ డెండా మాత్రం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. అప్పుడే హీరో ఏమంటాడంటే నీకు గనక నిజంగా నా మీద ప్రేమే ఉంటే నా భార్య కడుపులో ఉన్న బేబీ చనిపోవాలని చెప్పేసి అనుకోవు, నా భార్య చనిపోవాలని చెప్పేసి అనుకోవు, నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోవాలని చెప్పేసి అనుకోవు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి అంటంతో డెండా షాక్ అయిపోతుంది అనమాట. అందులోనే బేసికల్ గా హీరో కూడా చెప్పాడు అనమాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ పెళ్లి చేసుకున్నంత ఇష్టం లేదు, మరీ ముఖ్యంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను అని చెప్పేసి నీకు మాట ఇచ్చాను, ఎందుకు నువ్వంటే నాకు ఇష్టంగా తప్ప పెళ్లి చేసుకున్నంత ఇష్టం కాదు కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేక నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి హీరో డెండాతో చెప్తాడు. దాంతో డెండా ఏంటంటే అర్థం చేసుకుంటుంది అనమాట. అందులోనూ ఇప్పుడు నువ్వు నా లోకానికి వచ్చాయని చెప్పేసి అంటూ ఉంటుంది కదా, హీరో మాత్రం ఇక్కడ నా భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండనివ్వు, నన్నంటూ కొన్ని రోజులు బతకనివ్వు అని చెప్పేసి అంటంతో డెండా కూడా అర్థం చేసుకుని తనని హక్ చేసుకుంటుంది. కానీ కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే వీళ్ళు ఇంతకు ముందు సినిమా స్టార్టింగ్ లోనే భయంకరమైన ఒక సైతాన్ని చూశారు కదా, ఆ సైతాన్ ఇప్పుడు డెండా ఒంట్లోకి వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో బాడీ హాస్పిటల్లో ఉంది కదా, అక్కడ హీరో పల్స్ మొత్తం పడిపోతుంది, తన బాడీ ఎటువంటి మూమెంట్ ఉండదు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఆ భయంకరమైన సైతాన్ ఏంటంటే హీరో ఆత్మని లాగేసుకుంటూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో డెండా కింద పడినప్పుడు ఆ భయంకరమైన సైతాన్ వచ్చినప్పుడు తన నుంచి ఆ అమ్మాయిని కాపాడింది మన కథలో హీరోనే. అందులోనూ తనకున్న శక్తితో ఆ అమ్మాయిని కాపాడతాడు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ భయంకరమైన సైతాన్ హీరోని చంపేస్తున్నప్పుడు వెంటనే డెండా కూడా తనలోనే ఉండి తనని కాపాడుతూ ఉంటుంది. ఇంకోవైపు హీరో కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు, దయచేసి నన్ను కాపాడు, నా కోసం నా భార్య పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, నాకంటూ ఒక జీవితం ఉందని చెప్పేసి అంటంతో డెండా తనని కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా డెండా హీరోతో ఏముంటుందంటే నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు జీవితాంతం ఇక్కడ హ్యాపీగా ఉండని చెప్పేసి తనని కాపాడుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు హాస్పిటల్లో హీరో ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తన ప్రాణాలతో బతికి బయటపడతాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కడుపులో పెరుగుతున్న బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట, తనకేం కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.